వెల్కమ్ టు టీ10. నేను రేవతి. బీహార్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని లేని పక్షంలో నిరసన కూడా సిద్ధమేనని హూంకరించిన సీఎం నితీష్ కుమార్ హఠాత్తుగా మెత్తబడిపోయారు. బడ్జెట్ లో రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీతో సంతోషపడిపోయారు. అది కాక సన్నిహిత అధికారిపై ఈడీ దాడి చేయడం నితీష్ ను కలవరపరిచింది. తనను కూడా జైలుకు పంపుతారేమోనని ఆయన భయపడిపోయారు. చివరికి బీజేపీ నుంచి వచ్చిన ఒత్తిడులకు తలవంచి హోదా డిమాండ్ ను పక్కన పెట్టి ప్యాకేజీతో సరిపెట్టుకున్నారు. లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన 272 స్థానాల కంటే ఇది కేవలం 21 మాత్రమే అధికం. ఎన్డీఏలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు 12, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి 16 స్థానాలు ఉన్నాయి. అంటే ఈ రెండు పార్టీలు కలిసి 28 మంది సభ్యులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలపై మోడీ ప్రదర్శించిన దయాగుణం. ఈ రెండు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు అందజేశారు. ఇది ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్ అని ప్రతిపక్షాలు మండిపడుతుంటే టీడీపీ, జేడీయూ సహా ఎన్డీఏ పక్షాలన్నీ దీనిని విప్లవాత్మక బడ్జెట్ అని కొనియాడాయి. బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ కోసం అవసరమైతే నిరసనకు దిగుతానని నిన్న మొన్నటి వరకు చెప్పిన నితీష్ ఇప్పుడు హఠాత్తుగా ప్యాకేజీతో ఎందుకు సంతృప్తి చెందారని ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి. ఆయన బీజేపీ ఒత్తిడికి లొంగిపోయి పనిచేస్తున్నారని, జైలుకు వెళతానేమోనని భయపడుతున్నారని ఎద్దేవా చేస్తున్నాయి. నితీష్ కు సన్నిహితంగా ఉండే ఓ అధికారిపై ఈడీ దాడి జరిగింది. ఆ తర్వాత ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు చెబుతున్నాయి. అందుకే ఆయన ప్రత్యేక హోదా డిమాండ్ నుండి వెనుకడుగు వేశారని, బీజేపీకి లొంగిపోవడం మొదలు పెట్టారని అంటున్నాయి. సన్నిహితుడిపై దాడి చేసిన ఈడీ తనపై కూడా నిఘా పెట్టి అలాంటి చర్యకు దిగుతుందేమోనని నితీష్ అనుమానిస్తున్నారు. వాస్తవానికి బీహార్ లో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సంజీవ్ హన్స్ నివాసాలపై ఈడీ బృందం దాడులు జరిపింది. నితీష్ కుమార్ కు సంజీవ్ హన్స్ సన్నిహిత అధికారి అని చెబుతారు. సంజీవ్ కాకుండా దర్యాప్తు సంస్థ నిఘా నీడలో మరింత అధికారులు కూడా ఉన్నారన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఈ అధికారులతో సంబంధాల విషయంలో నితీష్ ఇప్పుడు ఒత్తిడికి లోనవుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. నితీష్ పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ చెప్పారు. నితీష్ ను భయపెట్టేందుకు కేంద్రం సంజీవ్ హన్స్ వంటి అధికారులను లక్ష్యంగా చేసుకుంది. సంజీవ్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలో నితీష్ చిచ్చు పెడతారని బీజేపీకి బాగా తెలుసని, సంజీవ్ హన్స్ పై ఈడీ దాడుల నేపథ్యంలో నితీష్ ఇక ఆ పని చేయబోరని కమలదళం అనుకున్నదని ముఖేష్ తెలిపారు. నితీష్ ఏ రోజైతే ప్రత్యేక హోదా డిమాండ్ ను ముందుకు తెస్తారో అదే రోజు ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపుతారని, అందుకే ఆయన వెనకడుగు వేశారని ముఖేష్ చెప్పారు. కాగా నితీష్ ను బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ తివారీ తెలిపారు. సంజీవ్ విషయంలో కానీ మరొకరి విషయంలో కానీ ఈడీని ప్రయోగిస్తూ నితీష్ పై ఒత్తిడి కొనసాగించాలన్నదే బీజేపీ ఉద్దేశమని చెప్పారు. బడ్జెట్ తర్వాత కనీస మద్దతు ధరలపై కూడా బాగా చర్చ జరిగింది. అయితే ఈ మద్దతు ధరను రాజకీయాలతో ముడిపెట్టారు. ఇప్పుడు రాజకీయాలకు సంబంధించిన కనీస మద్దతు ధరలపై చర్చ నడుస్తోంది. అంటే దీని అర్థం ఏమిటంటే మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు ప్రతిగా నితీష్, చంద్రబాబు ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు మంచి బహుమానం లభించింది. టీడీపీ, జేడీయూ కాకుండా బీజేపీని బలపరుస్తున్న 12 ఎన్డీఏ మిత్రపక్షాలన్నింటికీ కలిపి లోక్సభలో 25 మంది సభ్యులే ఉన్నారు. వీరిలో ఎక్కువగా పార్టీలకు కేవలం 1-2 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, నితీష్ మద్దతే కీలకం కాబట్టి బడ్జెట్ లో వారి రాష్ట్రాలకు మించి కేటాయింపులు దక్కాయి. ఈ సందర్భంగా నితీష్, చంద్రబాబుల పూర్వ చరిత్రను కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. 2009-2022 మధ్య కాలంలో బీజేపీతో నితీష్ కు 6 సార్లు పాడుసూపాయి. తెలుగుదేశం పార్టీ అయితే 2018 మార్చిలో మోడీ ప్రభుత్వంపై ఏకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టింది. ఆ సమయంలో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఏకైక డిమాండ్ తో ఆయన కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకున్నారు కూడా. బీహార్ కు ప్రత్యేక హోదా కల్పించాలన్న నితీష్ డిమాండ్ ను కేంద్రం తోసిపుచ్చి ఉండవచ్చు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు నితీష్ సంబరపడిపోయారు. బడ్జెట్ లో అనేక ముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయని చెప్పారు. తన మిగిలిన డిమాండ్లు భవిష్యత్తులో నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు దేశానికి సరైన సమయంలో సరైన నేత లభించారని, ఆయనే మోడీ అంటూ చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.